అందరికీ నమస్కారం. ఆకాశంలో ఇప్పుడు విమానం వెళ్తోంది. నేను ఇప్పుడే మా బ్యాక్‌యార్డ్‌లోకి వచ్చాను. ఆ విమానాన్ని చూస్తుంటే నిన్నటి నుంచి ఉన్న నాది బాధ, దుఃఖం ఇంకా బాగా బయటకొచ్చేస్తుంది. మీకు విమానం సౌండ్ అయితే వినిపిస్తుండొచ్చు. చాలా చాలా బాధగా అనిపిస్తుంది. అందరికీ తెలుసున్నదే కదా! ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్‌లోను అట్లాగా క్రాష్ అయిపోవటం నిజంగా ఎంత దురదృష్టమో కదా అని అనిపిస్తుంది. ఇప్పుడే నేను మాకు ఇవాళ 13వ తారీఖు సాయంత్రం అయింది 5కి. కొంచెం టీ తాగి నేను ఇప్పుడు ఇట్లాగా బ్యాక్ యార్డ్‌లోకి వచ్చాను. వచ్చిన వెంటనే విమానం కనిపించింది. ఈ చెట్లని చూసుకుంటూను కొంచెమైనా ప్రశాంతత పొందుదామని వచ్చాను. కానీ విమానం కనిపించేటప్పటికీ నిన్నటి నుంచి ఆ ఇన్సిడెంట్లన్నీని వీడియోలు చూడకూడదు అనుకున్నా కూడాను అలా చూస్తూనే ఉన్నాను. చూసి ఇంకా మనసులోకి చాలా చాలా బాధ వచ్చేస్తుంది. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తులే అట్లాగా సజీవ దహనం అయిపోయారని చూసిన వాళ్ళం, మనలాంటి వాళ్ళం అందరం ఇంత బాధపడుతుంటే అసలు ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎంత ఎంత ఏడుస్తారో, ఎంత గుండెలు బాదుకుంటారో కదా అనిపిస్తుంది. ఒక్కసారి ఎందుకు ఇలాగ జరుగుతుందని నాకు ఎప్పటినుంచో ఇటువంటి ప్రశ్నలు. ఒకానొకప్పుడు మా అమ్మాయి ఎప్పుడో తన పెళ్ళి కాకముందు, అంటే 25 సంవత్సరాల క్రితం మాట నేను చెప్పేది. అప్పుడు కూడా సముద్రంలో పడిపోవటం, విమానాలన్నవి విని ఏకంగా 300 మంది కూడాను అలాగా వెళ్ళిపోయారు, శివైక్యం చెందిపోయారన్న మాటలు మాట్లాడుకున్నప్పుడు బాగా డిస్కషన్ చేసుకునేవాళ్ళం అన్నమాట. తను ఇంకా ఇక్కడికి రాకముందు చదువుకునేటప్పుడు. అప్పుడు నాకు భగవంతుడు అలాగమ్మా ఆయువు తీరిపోయిందంటే, అమ్మా అంతమందికి అదే క్షణంలో ఒక్కసారి ఆయువు తీరిపోవటం ఏంటమ్మా అనేది. ఇంకా అటువంటి ప్రశ్నలకి ఎక్కడుంటుంది సమాధానము అనిపించింది. నాకు ఇప్పుడైతే చాలా చాలా బాధగా ఉండి ఏం చెయ్యాలోను తోచట్లేదు అన్నట్టే అయిపోయింది నాకు ఇవాళ. ఇలా నేను ఇప్పుడు బయటకు వచ్చాను కదా, మా వాలి బయటకు వచ్చేద్దామని చెప్పి అరిచేస్తున్నాడు. చాలా చాలా బాధ. ఏ విధంగాను అసలు నిన్ననైతే అమ్మవారి దగ్గర కూర్చుని ఎదురుగుండాను, అమ్మ తల్లి ఎందుకు ఇలా చేసావు, పసిపిల్లలు ఉన్నారు, ఏకంగా కుటుంబం మొత్తం వెళ్ళిపోయారు, ఇది నీకు తగునా లలిత అమ్మవారి ఫోటో నేను నా వీడియోల్లోనూ చాలామంది చూసే ఉంటారు. నవ్వుతూ ఎంత బాగుంటారో, అమ్మ నవ్వుతున్నావా, బిడ్డలను అందరినీ కాపాడు, చల్లగా చూడు అని నిన్ను ఇలాగ చూసుకుని నీ ఎదురుగుండా కూర్చుని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను కదా, మరి నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడుగుతున్నాను. దానికి ఇంకా సమాధానం అనేది ఉండదు. 2003 నుంచి మేము ఫ్లైట్లు ఎక్కటం మొదలైంది. నేనైతే అసలు ఇంకా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కింది ఫస్ట్ టైము 2003. మా అమ్మాయి డెలివరీకని 2003 ఫిబ్రవరి 21వ తారీఖు నేను ఫస్ట్ టైము ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కానన్నమాట. ఇక్కడ అమెరికా రావటానికి కాలిఫోర్నియా. అప్పటి నుంచి ఎన్నిసార్లు తిరిగామో ఏమో, ఇది అందరూ చేసేది. ఈ వివరాలన్నీ నేనేమీ చెప్పక్కర్లేదు. బోల్డ్ మంది పేరెంట్స్ ఓపికన్న నాళ్ళు తిరుగుతాము డెలివరీలని. ఇంకా తర్వాత మనవాళ్ళు పెద్దోళ్ళు అయిపోతే మళ్ళీ మీకు దొరకరమ్మా, వాళ్ళు ఇప్పుడే ఎంజాయ్ చేయాలి, ఇంకా డాడీ కూడా రిటైర్ అయిపోయారు కదా అని అంటాం. చాలామంది ఇంతే, మేమే కాదు, మనవాళ్ళు పెద్దోళ్ళు అయ్యేదాకాను వాళ్ళతోటి ఎంజాయ్ చేయటం. మళ్ళీ మీరు వాళ్ళు అసలు తెలుగు మాట్లాడరు, మీతోటి ఆడతారా పాడతారా ఏమన్నానా, ఇప్పుడే కదా ఎంజాయ్ చేస్తారు మీరు అని కేవలం ఎంజాయ్మెంట్ కోసం. తర్వాత తాపత్రయం అమెరికా అంతా చూపించేయాలని ప్రతి పిల్లలకి ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది.
మళ్ళీ పెద్దవాళ్ళు అయిపోతే పేరెంట్స్ తిరగలేరు కదా, బయటకి తిప్పుదామన్నా కూడా వాళ్ళు మనకి ఓపిక ఉండాలి కదా, తిరగలేరు. మళ్ళీ వాళ్ళని తిప్పటం అని. అప్పుడు డెలివరీలకు వచ్చినప్పుడు ఎప్పుడూ చెప్పేదనమాట మా అమ్మాయి, ఎక్కడ మిమ్మల్ని మేము తీసుకెళ్ళటం అనేది కుదరదు, మీకు ఇంకంతా బోరింగ్గానే అనిపిస్తుంది, ఏదో చివరిలో తిప్పటం ఉంటుంది, అది కూడా ఒక్కళ్ళే ఉంటేనే. అదే కనుక ఇద్దరు ఉంటే కనుక, మా అబ్బాయి ఉన్నాడు కాబట్టి మేము మా అమ్మాయి దగ్గర ఫస్ట్ టైం 4 నెలలే ఉన్నాం, మిగతా 2 నెలలు మేము అప్పుడే చూసేసాము ఏకంగాను. మా అబ్బాయి ఫ్లోరిడాలో ఉండేవాడు, అందుకని వాడి ఇప్పుడే తిరిగేద్దరు కానీ మీకు ఇప్పుడే చూపించేస్తాను, ఫ్లోరిడా అంటే ఇంకా న్యూయార్క్ దగ్గర కదా అని. ఫస్ట్ టైమే ఆ న్యూయార్క్, నయాగరా ఫాల్స్, ఇంకా అసలు చెప్పొద్దు ఎందుకు, అవన్నీ ఏముందని నేను ఎప్పుడు అసలు అవన్నీ ఆ ఫోటోలే అప్పుడు బోల్డ్ ఉన్నాయి, ఎప్పుడు తీయలేదు. కాకపోతే నాకు డిజిటల్ లైబ్రరీగా ఉంటుంది కదా అని పెట్టుకుందామని అనుకుని మొదలు పెట్టాను ఎప్పుడో ఒకసారి, కానీ పెట్టుకోలేదు, అవ్వలేదు. ఇప్పుడు నేను ఫ్లైట్ జర్నీలు ఇన్నిసార్లు తిరిగాము, ఇప్పుడైతే అసలు లెక్కలేదు. 2003 నుంచి 2017 వరకును తిరిగాము. 6 నెలలు ఇక్కడ, 6 నెలలు హైదరాబాదు, అట్లాగా. అంటే ఇద్దరు ఇక్కడున్న మూలంగా, కొడుకు కూతురును, మనవలు ఒక్కొక్కళ్ళును. మా అబ్బాయి ఇంటికి కూడా మేము, మా కోడలు రెండోసారి డెలివరీ, మా దిశ మా మనవరాలికి కూడా మేమే వచ్చాము. ఎందుకంటే మా వదిన గారు కుదరలేదు, అప్పుడు చిన్న కూతురు కాలిఫోర్నియాలో ఉన్నారు. ఆ అమ్మాయికి ఫస్ట్ టైం డెలివరీ, మా కోడలికి సెకండ్ టైం డెలివరీ. అందుకని నేను వచ్చేసామన్నమాట మేము ఇక్కడికి, ఆవిడ రావటానికి కుదరదని. అట్లాగే ఎన్నిసార్లు తిరిగామో లెక్క లేదు అసలు. అటువంటిది అప్పుడప్పుడు కూడాను నాకు ఫ్లైట్లోనూ షేక్ అయిపోవటం ఇంకా బాగా ఎక్కువ అనమాట. నాకు లలిత సహస్రనామం, సాయిబాబా సాయి చాలీసా చదివేసుకోవటం, ఇదంతా భయం వేసి గట్టిగా చదవము కదా ఫ్లైట్లో అంటేను, అలా చదివేసుకోవటం. ఆ తర్వాత షేకింగ్ అంతాను, వెదర్ బాగోక ఇట్లాగ షేక్ అవుతుందని అనౌన్స్మెంట్లు వస్తాయి. అది అయిపోయాక అప్పుడు కాపాడావా తండ్రి అని అంటాం. ఆ తర్వాత నేను ఎక్కడెక్కడో వీడియోల్లో చూసేదాన్ని అనమాట. ఒక్కళ్ళున్నా చాలు అలా అందరి కోసం శరణు శరణు అని భగవంతుని గురించి ప్రార్థన చేసేవాళ్ళు అని అంటారు. అట్లాగా అలా ఎంతమంది చేస్తారో ఏమో కదా అనుకునేదాన్ని. అలా చేసుకోవటం, కృతజ్ఞతలు చెప్పుకోవటం, ఇవన్నీ చాలాసార్లు అయిపోయినాయి. భయంకరంగా కూడాను షేక్ అయిపోవటం, అప్ డౌన్ అవటం ఫ్లైట్లు, ఇట్లాగా ఒక్కొక్క మేము చాలా సర్వీసుల్లో తిరిగాము. అసలు ఎన్ని ఇన్సిడెంట్లు అలాగే జరగటం, కానీ ఎప్పుడూ ఏమీ జరగలేదు. ఆ పరమాత్మ దయ వల్ల, అమ్మవారి దయ వల్ల ఎక్కువ సాయిమాత లలితామాత, సాయిమాత లలితామాత, సాయిమాత లలితామాత, ఇదే ప్రార్థన. ఎక్కడుంటే అక్కడ ఏదో ఒకటి పేపర్ మీద రాసేసుకోవటం, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లన్నీ నీ బ్యాగ్లో ఉన్న పేపర్ తీసుకుని ఆ షేకింగ్ అయిపోయాకను ఆ ఫ్లైట్లోనే రాసేసుకోవటం, ఇలా చేసుకునేదాన్ని. ఇప్పుడు కూడా ఉన్నాయి అవన్నీని. మొన్న చూసుకుని ఆశ్చర్యపోయాను, అవి ఎన్ని రాసుకున్నానో ఏమో. కొన్ని నా దేవుడి పుస్తకాల్లోనూ పేపర్లు ఏమి కనిపిస్తే అది ఏదో ఒకటి వెనకాల ఐటనరీ ఉంటే దాని వెనకాల రాసేసుకోవటం, బ్యాగ్లో ఏది ఉంటే అది. ప్రత్యేకించి నేనేమీ పెట్టుకోవటం లేకపోయినా ఒక రోల్డ్ పేపర్ అని ఏమని అట్లా చేసేసుకోవటం, అవన్నీ చదువుకోవటం. ఇప్పుడు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు, ఇదివరకు ఇంత ఇలాగ నాకు మనస్సు చెల్లించిపోవటం లేదు. ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది నిన్నటి నుంచి. అలా ఉండిపోయాను. అమ్మవారి ఎదురుగుండానే నాకు సోఫా ఉంది, అక్కడ కూర్చుని చూసుకుంటూ, అమ్మ చిద్విలాసంగా నవ్వుతున్నావా, ఎంతమంది ఎన్ని గుండెలు బాదుకుని ఎలా ఏడ్చేస్తున్నారో అవన్నీ మాలాంటి వాళ్ళం చూడలేకపోతున్నాం కదా, ఎందుకు ఇలా చేసావు అమ్మా అని. అయిపోయింది. నిన్న రాత్రి నేను 1:30 దాకా మేలుకునే ఉన్నాను. ఆ తర్వాత పడుకున్నాను. ఇవాళ తెల్లవారి పొద్దున్నే మాకు మా ఇద్దరికి కూడా డెంటల్ అపాయింట్మెంట్ ఉంది, నాకు మా వారికిని. వెళ్ళొచ్చాను. మా అబ్బాయే తీసుకుని వెళ్ళాడు. వెళ్ళొచ్చాక ఇంకా అసలు ఏమీ నేను ఇంకా తినలేదు. ఫ్లోరైడ్ పెట్టారు, తినటానికి తాగటానికి ఏమీని అసలు ఇష్టం లేదు. ఇంకా అలాగే ఉండిపోయి 3 దాటాక వచ్చి కొంచెం తిన్నానన్నమాట లంచ్ అనేది.
అంత మనసంతా వికలమైపోయింది. ఏం ఏమీ చేయలేము కదా! ఏమి చేసేదేమీ లేదు. కానీ ఎందుకు ఇలాగ జరుగుతోంది అంటే, వయసుని బట్టి, ఆలోచనను బట్టి హ్మ్, మనసు తట్టుకోలేని తత్వం వచ్చేస్తోందనమాట నాకు బాగాను. ఏది తట్టుకోలేక ఉండే తత్వం. అయ్య బాబోయ్! ఇలా ఉంటే ఎలాగా అని అనుకున్నాను. కానీ నా తత్వం ఇంక ఇలాగే ఉండిపోయిందనమాట. ఇంకా ఇంకా స్ట్రాంగ్‌గా అవ్వాలి వయసు పెరిగే కొద్దీ అనుభవాలతోటి. కానీ ఇటువంటివన్నీని ఇంకా చూసి తట్టుకోలేకపోతున్నాను. విపరీతంగా చలించిపోతోందనమాట మనస్సు. ఏం ఏం చేస్తాము? ఏమీ లేదు. అక్కడ సరే వెళ్ళిపోయిన వారు శివైక్యం వెళ్ళిపోయారు. వాళ్ళ కుటుంబాలకి, వారికందరికీని ఆ ధైర్యాన్ని, తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించు తల్లి. నవ్వుతూనే ఉన్నావు కదా! అలాగే చెయ్యమ్మా. ఏమి ఎవరేం చెప్తారు? ఈ లీల, మాయ అంతాను వాళ్ళందరికీని ఆ దుఃఖాన్ని అన్నిటినీ తట్టుకునే శక్తి ఇయ్యి. అన్నీ మొన్నను ఈ పాకిస్తాను వారు అవి అన్నప్పుడు కూడా అలాగే చలించిపోయింది నా మనస్సు. ఆ తర్వాత సీరియస్‌గా జరిగినయి ఏమీ నేను వినలేదు. ఎక్కువ పెట్టుకోవట్లేదు కూడా న్యూస్. ఇదైతే మొత్తం అసలు ఫోన్ ముట్టుకుంటే చాలు టీవీ పెట్టకుండానే. చాలా దారుణమైన ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగింది. ఇంకా మనమందరం కూడా ఏం చేయాలి? ఇంతే. ఆ తల్లిని ప్రార్థించుకోవాలి. శక్తినియ్యి వాళ్ళందరికీని, దుఃఖాన్ని తట్టుకునే శక్తిని తల్లి. విశ్వాన్ని కూడా కోరుకోవాలి. ఇంక మళ్ళా ఎప్పుడు ఏమీ జరగకూడదు. ఎవరి వల్ల పొరపాటు ఏంటి అన్నదానికి సమాధానం లేదు. ఇటువంటివన్నీని విశ్వమాత ఓ సర్వాంతర్యామిని విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మని, అమ్మవారైనా అయ్యవారైనా ఎవరైనా ఒకటే ఒక దివ్య శక్తి. అదే విశ్వశక్తి అని నమ్ముతున్నాం కదా! ఈ విశ్వాన్నంతా ఎవరైతే రక్షిస్తున్నారో ఆ దివ్యశక్తిని, అతీత శక్తిని మనమందరం కోరుకోవాలి. జరగకూడదు ఎక్కడా ఎవరికీని. అదిగో ఇంకో విమానం. ఇవన్నీ చూస్తుంటే వచ్చే నెల మేము 3వ తారీఖుని మేము ఎక్కుతున్నాము ఇండియాకి. చాలా చాలా విచిత్రంగా అనిపిస్తోంది. మేము మొత్తం అందరం కూడా ఇండియాకి ప్రయాణం వచ్చే నెల జూలై 3వ తారీఖున ఎక్కుతున్నాము. విశ్వమాత మూలనున్న ముసలమ్మల్ని, నాలాంటి పెద్దవాళ్ళని తీసుకుని వెళ్ళిపో తల్లి. ఎందుకు ఇట్లాగ చేస్తున్నావు? అవసరమైన వాళ్ళందరినీ భూమి మీద చల్లగా ఉంచు. ఇంకింతకు మించి ఇంకేమి కోరుకోవట్లేదు నేను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.